ఇంతకీ బాబుకి ఏం పేరు పెట్టారు? తెలీదు వదినా. తెలియకపోవడం ఏంటి? మా బాబు అయితే కదా తెలియడానికి. నిజంగా తను మీ డాడీకి వైఫ్ అయితే, నీకు అమ్మ అయితే అలా చేస్తుందా? డాడీ ఆ పరిస్థితుల్లో ఉన్నందుకు అడగకుండానే అన్నం తినిపించాలి, స్నానం చేయించాలి, కాళ్ళు పట్టాలి, అన్ని సేవలు చెయ్యాలి. మరి తనేం చేస్తుంది? ఏమీ చేయడం లేదు. అంటీ అంటనట్టు దూరం దూరంగా ఉంటుంది. తను నిజంగా మీ మమ్మీ అయితే అలా చేస్తుందా చెప్పు? అది డ్రామా కంపెనీ నుంచి వచ్చిందమ్మా. దానిదంతా నాటకం. అస్సలు నమ్మొద్దు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమమ్మా, నా మీదొట్టు. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అనిపించటం కాదు, నిజంగానే నిజమే. అందుకే నువ్వొక పని చెయ్యి. ఏం చేయాలి? నువ్వు మా అమ్మవి కాదని బయటకు గెంటేసి. అప్పుడు నువ్వు, నేను, డాడీ, చలన్ తాతయ్య అందరం హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? సరే. ఇప్పుడే వెళ్ళు. ఇదెందుకు? నిన్ను ఎందుకు ఇలా చేసావమ్మా? మా అమ్మ నమ్మకాదంటావా? అందుకే ఇలా చేశాను. మా అమ్మ అబద్ధం చెప్పదు. డ్రామా కంపెనీ నుంచి వచ్చింది మా అమ్మ కాదు, నువ్వు. ఇంకోసారి ఇలాంటివి చెప్పకు. దీన్నమ్మ చచ్చినప్పుడే ఇది పోయుంటే బాగుండేది. అమ్మ నా వజ్రాలు. అక్కడేముందని ఆలోచిస్తున్నావే? ఇంట్లో ప్రతి వస్తువు ఎంతో విలువైంది.
దేవునితో సమానమైనది. అందుకే హారతిస్తున్నా. అబ్బో ఒట్టి గ్లాస్ పెట్టావు కస్తూరి. కస్తూరి అరే ఏం చేస్తున్నావు? అయ్యో, కస్తూరి ఏంటి? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? చెప్పండి. షూ పాడైంది, కొంచెం ఏదైనా గమ్ పెట్టి అతికించు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఇంకెన్నాళ్ళు వాడతారు? అది పడేసి కొత్త కొనుక్కోవచ్చుగా. కొత్త జాబ్ వచ్చాక కొత్తవి కొనుక్కుంటాలే. అదెప్పుడు రావాలి? మీరెప్పుడు కొనాలి? చెప్పింది చెయ్యి చాలు. చేస్తాలేండి. వెళ్ళొస్తా. మంచిది. ఏంటి కస్తూరి ఈ మధ్య హాల్లో పడుకుంటున్నావు? నాకిక్కడే కంఫర్ట్ గా ఉంది. ఇక్కడ దోమలుంటాయి కస్తూరి, రా. లోపల గాలి అడక చచ్చేటట్టున్నాను. ఏసీ తీసుకొచ్చి పెట్టండి, అప్పుడు వస్తాను. ఇక్కడే బాగుంటుంది కస్తూరి. పడుకో పడుకో పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏసీ అనేసరికి పారిపోయాడు. నా దగ్గరున్న వజ్రాలతో 100 ఏసీలు కొనుక్కోవచ్చు. మూడు రోజుల నుంచి నిద్ర తిండి లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కస్తూరి 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 ఈ మధ్య మాటి మాటికి పడిపోతున్నావేంటి? కస్తూరి
ఏమైంది డాక్టర్? ఈ మాట మీ మిస్సెస్ ని నేను అడగాలి. ఏమ్మా 3 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నావా? భూకంపాలు వచ్చినా ప్రళయాలు వచ్చినా ఆ విషయంలో ఎటువంటి డోకా ఉండదు డాక్టర్. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? ఇది కూడా మీరు అడగక్కర్లేదు. గురక పెట్టుకుని మరీ నిద్రపోతుంది. తలనొప్పి, వాంతులు వస్తున్నట్టు అనిపించడం లాంటివి ఏమైనా అనిపిస్తున్నాయా? డాక్టర్ గారు అడుగుతున్నారు కదా, చెప్పు. ఆవిడ చెప్పినా చెప్పకపోయినా విషయం ఏంటంటే 3-4 రోజుల నుంచి మీ ఆవిడ సరిగా భోజనం చేయట్లేదు, నిద్రపోవడం లేదు. అలా ఎందుకు చేస్తుందండి? మీరు పొరపాటు పడుతున్నారు. లేదండి, నేను చెప్పింది నిజం. అందుకే బాగా నీరసం వచ్చేసి శక్తి లేక పడిపోయారు. మాట్లాడే ఓపిక కూడా లేని పరిస్థితి తెచ్చుకున్నారు. కావాలంటే మీరే అడగండి. కస్తూరి, డాక్టర్ గారు చెప్పింది నిజమేనా? ఏమడిగినా సమాధానం చెప్పకుండా అటే చూస్తుందేంటి? ఏముందక్కడ? 2 జాడీలున్నాయి, అంతే కదా. అందులో ఏముందో చూడండి. ఏముంది అందులో? వెళ్ళి చూడమంటుందండి, వెళ్ళండి. దొంగ సచ్చిందాను, వెళ్ళమని లేదే, వద్దంటున్నాను. అయ్యో, సరే చూస్తా. అయ్యయ్యో, వెళ్తున్నాడే. ఈయన చూస్తాడంటే 100 కోట్లు విలువ చేసి వజ్రాలు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించేస్తాడు. చూడకూడదు దేవుడా, చూడకూడదు, చూడకూడదు. చింతపండు పచ్చడి? ఇందాక నుంచి దీని వైపే చూస్తున్నావా? లేకపోతే ఇది చూస్తున్నావా? ఇందులో ఏముంది? అది కాదంటండి, ఇదేనంట. ఇదేనా? ఇందులో చూడటానికి ఏముంది? ఇలాంటివి కావాలంటే మీ అత్తయ్యతో చెప్పి 4-5 జాడీలు తెప్పిస్తాలే. అమ్మయ్యా, బతికించాడు. వినోద్ గారు, మీ మిస్సెస్ చాలా నీరసంగా ఉన్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకోనివ్వండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. ఎప్పుడూ లేంది ఇలా అయిపోయేంటి కస్తూరి? అమ్మయ్యా, నా 100 కోట్లు ఈయన కంట పడలేదు. కాలం ముందుకు నడుస్తున్నది, కర్తవ్యం వెనక్కు నడుస్తున్నది, ఆశయం జాప్యమవుతున్నది, ఆరాటం పెరిగిపోతున్నది. ఎప్పుడు నా సంకల్పం సిద్ధిస్తుంది? ప్రణామం మాయావి. కాపాలిక, ఎంత నిరీక్షణ తగదు. ఈ ఇంటికి బంధువు అనుకుంటున్నావా? విందారగిస్తూ కాలయాపన చేస్తున్నావు. చుట్టాను అనుకున్నావా? తిష్ట వేసి కూర్చున్నావు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మాయావి. ప్రయత్నం ఫలించకపోతే విషమ పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. ఏమంటున్నావు మాయావి? హెచ్చరించడానికి వచ్చాను కాపాలిక. పరదేహం పక్షం రోజులు దాటితే శ్రేయస్కరం కాదని హెచ్చరించడానికి వచ్చాను. నీ దేహం నిర్జీవంగా పడున్నది. నువ్వు బంధించిన ఆత్మ బంధ విముక్తి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కాలం కలిసొస్తే కాలయముడు కూడా ఏం చేయలేడన్నట్టు ఆ ఆత్మకు అవకాశం చిక్కితే వాయువులో విలీనం అయిపోతుంది. లేదా మరో దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఆత్మ లేని నీ దేహం ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తక్షణమే కర్తవ్యం ముగించుకొని బయలుదేరు.
బిడ్డ దగ్గరున్న అంతరం తీసే ప్రయత్నంలోనే ఉన్నాను మాయావి. బిడ్డ దరి చేరలేకున్నానని పరుల సహాయం తీసుకుంటూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సిద్ధించుకుంటాను. శీఘ్రమే కార్యాన్ని నెరవేర్చుకుంటాను. ఆలస్యం అనర్థాలకు మూల. తొందరపడు. బిడ్డని తీసుకొని ఎలా బయటపడాలి? ఎలా సాధ్యం అవుతుంది? ఎవరి వలన సిద్ధిస్తుంది? భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, తక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. బుల్రాజు, గాలిగాడి ఈజ్ బ్యాక్. బ్యాక్ చూపించావేంట్రా? అందుకే బోల్డ్ అని బిల్డప్ షాట్స్ పడ్డాయి. పొట్టోడు అయినా గట్టుడు కాబట్టి నీకు బాగా సాగుతుందిరా. బుల్రాజు, మనం సంతోషంగా ఉండాలంటే ముందు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏంటో? పక్కోళ్ళ మీద పడి ఏడకూడదు. అనరా అను. టైం బాగోనప్పుడు ఎలక్ కూడా సింహానికి తోక చూపించదంట. ఎందుకు ఏడుస్తావు గానీ ముందు విషయం చెప్పు. ఏం చెప్పమంటావురా? నీ నిహారిక డార్లింగ్ చూడడానికి ఓ ఎగేసుకొని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు ఆ ఫిగర్ ఎలా ఉంది? అది ఇప్పుడు పిగర కాదురా బాబు, పెద్ద దెయ్యం. ఏటి? అవునరా. అసలు ఏం జరిగిందంటే పోయించేసిందిరా. చి, 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 చి. నీకు ప్రేమ ఎక్కువయ్యి లవర్ని దెయ్యంలా ఫీల్ అవుతున్నావు. నా మాట నమ్మరా బాబు. ఆ తెల్లతోలు నిహారికని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు నేను నమ్మాను. ఆ పిల్లికల్ నిహారికని నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పినప్పుడు కూడా నేను నమ్మాను. ఇప్పుడు ఆ ఫిగర్ ని ఫిగర్ కాదంటే నేను నమ్మను 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 నమ్మను. అక్కడ చిత్రం లైవ్ లో చూసింది నేను కదా, నువ్వెందుకు నమ్ముతావు? అయితే అది నిజంగా దెయ్యం అంటావు. కోరిన దెయ్యం కన్నా పెద్ద దెయ్యం రా బాబా. ఇక బుల్రాజు, ఎంత పెద్ద దెయ్యానైనా డీల్ చేయడం ఈ గాలిగడికి చాలా ఈజీ. అందుకే ఆ దెయ్యం మెల్ల వంచి నీ చేత దాని మెల్ల తాళి కట్టించే బాధ్యత నాది. దా. వద్దురా, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దురా రే. దెయ్యం సంగతి దాని అమ్మ సంగతి నేను తెలుస్తాను. దా. నేను రాను. అంటే ప్రేమించిన దాన్ని వదులుకుంటావా నువ్వు? వదులుకుంటాను. సాధించుకోలేనప్పుడు చావడం ఉత్తమం బుల్రాజు. అదేంట్రా అంత మాట నిజం? నేను కోపంలో మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడాను డూడ్. రే, నాకు లవర్ లేకపోయినా పర్లేదు, నా జీవితం అడవి కాసిన ఎన్ని అయిపోయినా పర్లేదు, దాని జోలికి మాత్రం నేను రానురా బాబా. తోడకొట్టి చెప్తున్నాను బుల్రాజు, నీ సంతోషమే నా సంతోషం, నీ ఆనందమే నా ఆనందం, నీ బ్రాండే నా బ్రాండ్, నీ లవరే నా లవరు. అమ్మా సారీ బుల్రాజు, ఫ్లోలో వచ్చేసింది. సర్లే గానీ మనసేం బాళ్ళు తెలియ ముందేద్దామా? ఆగే, ఎంతసేపు నీకు మందు గొడవే. నీ జీవితాన్ని చక్కదిద్దాలని నేను ప్రయత్నిస్తుంటే మందంటే వెండి నీ బొందా. నీకు నేనున్నాను బుల్రాజు. నిహారికని నిన్ను కలుపుతాను, నిహారికతో నీ పెళ్లి చేస్తాను. ఇప్పుడే బయలుదేరదాం పద. అది కదరా నా మాట వినరా కొంచెం. నీ డార్లింగ్ నిహారికతోనే ఈ అబ్బురాజు పాలెంలో అడుగు పెడదాం. ఇదే ఈ గాలిగాడి శబదం. ఇంక నువ్వేం మాట్లాడుకో, బళ్ళు తీ. నీకు బొమ్మ కనపడేదాకా ఇలాగే ఎగురుతావు. పద, ఇవాళ నీ పొట్టలం సిరిగిపోద్ది. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు చేనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకటే ఒక్కడు మునగాడు,
ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం దేశం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు దుర్గమ్మ, లైట్ ఆన్ చేయగానే తాడిని కళ్ళకద్దుకున్నావేంటి? నీలాంటి వాళ్ళకి చెప్తే ఏమర్థమవుతుందిలేమ్మా. ఎందుకు అర్థం కాదు? నాకు అన్నీ అర్థం అవుతాయి. ఎందుకు అలా చేశావో, అందులో ఉన్న సెంటిమెంట్ ఏంటో, అసలు తాళి గురించి నీకేం తెలుసో చెప్పు. తాళి అనేది ఆడదాని జీవితానికి ఓ వరం, ఓ అదృష్టం. ఈ తాళి ఆడదానికి ఆరో ప్రాణం. ఈ తాళితోనే ఆడదాని జీవితం పరిపూర్ణమవుతుంది. ఇందులో ఏముంది? తాళంటే ఓ తాడు ముక్కే కదా. చాలా ఉంది. ఏనాడైతే పసుపు తాడిని పచ్చని పందిట్లో అందరి ముందు భర్త ఆడదాని మెళ్ళో కడతాడో, ఆ క్షణం నుంచి ఆ ఇద్దరూ కడవరకు ఒకే ప్రాణంగా బతుకుతారు. ఈ తాళికంత శక్తుందమ్మా. ఈ మాత్రం దాన్ని భర్తే కట్టాలా ఏంటి? ఎవరికి వాళ్ళు కట్టుకోవచ్చు కదా. అలా కట్టుకోవడానికి ఇది మొలతాడు కాదమ్మా, పసుపు తాడు. భర్త మాత్రమే కట్టాలి. కస్తూరి, షూ సంగతి ఏంటి? చెప్పిన స్టాండ్ లో ఉండాలి కదా, వాటి గురించి అడుగుతున్నాను. ఓ అవా, అవే 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 అవి పడేసి కొత్త షూస్ కొనుక్కోమని ఎప్పుడు అంటుంటావు కదా. అవును, అవి పడేసాను కస్తూరి. ఏంటి?